గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఓ ముఠా ఘరానా మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. రాజధాని ముఖ్యమంత్రి మంత్రుల నివాస ప్రాంతంలో ఉద్యోగాల పేరిట ఘరానా దందాలు చేస్తోంది. దేవాదాయ సివిల్ సప్లైస్ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ముఠాను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. చెప్పండి రవికృష్ణ. దుర్గా, ఏదైతే ఉండవల్లి అంటే ప్రధానంగా కూడా ఉండవల్లి అనేటప్పటికీ సీఎం అలాగే డిప్యూటీ సీఎం నివాసానికి కోతవేడి దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసి ఇక్కడే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా ఒక ఘరానా ముఠా అయితే మాత్రం వాళ్ళని ప్రలోభ పెట్టినట్టుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం అయితే మాత్రం కొంతమంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అంటూ ఉండవల్లో ఉన్నటువంటి ఒక నివాసంలో ఇంటర్వ్యూలను ఏర్పాటు చేశారు. ఈ ఇంటర్వ్యూలకి పెద్ద సంఖ్యలో కూడా అక్కడికి ఈ నిరుద్యోగులు హాజరైనటువంటి క్రమంలో అక్కడికి వెళ్లి పరిశీలించగా అక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఏదైతే దేవాదాయ శాఖ అదేవిధంగా కూడా ఇక్కడ పౌర సరఫరాల శాఖ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉద్యోగాలు ఇచ్చేందుకు మేము అప్లికేషన్స్ తీసుకుంటున్నామని చెప్పారు. దానికి సంబంధించి మీకు ఏదాటి ఉన్నది అని అడిగినప్పుడు అయితే మాత్రం తమకు కొంతమందితో ఉన్న పరిచయాలు, వాళ్ళు అష్యూరెన్స్ వాళ్లే ఇస్తామని, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో వచ్చామని వాళ్ళు రెట్టించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మీడియా వాళ్ళైతే మాత్రం అసలు మీరు ఎవరు ఏంటి అని ప్రశ్నించే సందర్భంలో మొత్తం విషయం కూడా బయటకు వచ్చింది. అక్కడికి దగ్గర కూడా ఒక 100 నుంచి 200 మంది నిరుద్యోగులు అయితే రావడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక 10,000 రూపాయల చొప్పున కూడా వసూలు చేశారు. అదేమంటే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పారు. అదేవిధంగా కూడా జాబ్ రావాలంటే మాత్రం మరికొంతగా కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు అడిగిన మీదట అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు అయితే మాత్రం పాపం ఉద్యోగం వస్తుంది కదా అనేటువంటి నేపథ్యంలో వాళ్ళకి అగ్రీ అయినట్లు కూడా తెలిసింది. వీళ్ళు ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ జరుగుతున్న అంశాలు, అదేవిధంగా కూడా కొంతమంది ఈ మంత్రి పేరు, అదేవిధంగా కూడా ఒక ఎంపీ పేరు చెప్పినటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడికి రావటం, వాళ్ళు ప్రశ్నించి తో పాటుగా కూడా వాళ్ళ పోలీసులకి ఫోన్ చేసి పట్టించినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే వాళ్ళందరినీ కూడా ప్రజెంట్ అయితే పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్లి విచారిస్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది. ప్రధానంగా కూడా ఏదైతే మంగళగిరి ఏరియాకి సంబంధించి మంగళగిరి ఏరియాలో ప్రతి ఇంటికి కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా తాను చూస్తానని లోకేష్ ఎప్పుడైతే చెప్పాడో దాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఈ విధమైనటువంటి ఈ చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్న యువతనే టార్గెట్ చేస్తున్నట్లుగా కూడా తెలిసింది. మొత్తానికి ఎవరెవరైతే అక్కడ దానికి సంబంధించి నిరుద్యోగులకి సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తా ఉంటూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు దీని వెనక ఎవరున్నారు అనే దాని మీద పోలీసులు అయితే మాత్రం ఇప్పుడైతే మాత్రం ఆరాధిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. థ్యాంక్ యూ రవికృష్ణ. మిమ్మల్ని ఎవరు పంపించారండి? సారే పంపించారు. చేశారు. మీ క్వాలిఫికేషన్ ఏంది? నా క్వాలిఫికేషన్ ఎంబీఏ సార్. ఎక్కడ? 9491606767. మిమ్మల్ని ఎవరు పంపించారండి? సారే పంపించారు. చేశారు. ఏం చేయమని చెప్పారు? ఏం లేదు, వాళ్ళని అప్లికేషన్ తీసుకొని ఎన్రోల్మెంట్ మీటింగ్ ఆఫీస్లో వచ్చి అన్నారు తీసుకోమంటే.